ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవత దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా యెషయా గ్రంథంలో నుంచి 54వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయదువు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈరోజు మనకి విరుద్ధముగా ఏదన్నా ఆయుధాలు లేస్తున్నాయేమో దేవుడు చెప్తున్నాడు, నీకు విరుద్ధముగా రూపంపడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అన్నాడు. కొన్ని స్థలాల్లో మనము రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, బస్ స్టాపుల్లో కానీ ఏదన్నా బాంబు పెట్టినటువంటి సందేశం మనం విన్నప్పుడు బాంబు వారియర్స్ని పిలిపిస్తారు. వాళ్ళు ఆ బాంబు పేలక ముందే వచ్చి దాన్ని టెక్నికల్గా ఆ వైర్ని కట్ చేసేస్తారన్నమాట. బాంబు పేలకుండా వాళ్ళకి తెలుసు అన్నమాట ఎక్కడ పెట్టుండొచ్చు, ఎలాగ దాన్ని పేలకుండా కట్ చేయాలని వాళ్ళకి తెలుసు అన్నమాట. ఎందుకంటే ప్రజలకి తెలియకుండా అది చేస్తారు కదా. కాబట్టి ఆ బాంబు వారియర్స్కి ఖచ్చితంగా వాళ్ళు వచ్చి దాన్ని బాంబు పేలక ముందే దాన్ని కనెక్షన్ కట్ చేసి బాంబు పేలకుండా దాన్ని ఆపేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే మాదిరి మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ యొక్క భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు విరుద్ధముగా చూడండి, మనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో చూడండి మనకు విరుద్ధంగా అనేకమైనటువంటి దుష్ట శక్తులు ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకు తెలియకుండానే అంధకార శక్తులు ప్రభావితం చేస్తుంటాయి. ప్రార్థన చేయనీయకుండా, కుటుంబంలో అసమాధానం కలిగిస్తూ, బిడ్డలకి జ్ఞానం లేకుండా ఇలాగా కొన్ని మనకు తెలియకుండానటువంటి అంధకార శక్తులు ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకు తెలియదు అనమాట. మనకు తెలిస్తే మనం ఏదో ఒకటి చేయొచ్చు. మనకు తెలియకుండా మరి చేస్తున్నటువంటి వాటిని అంధకార శక్తులను మనం ఏం చేయలేము కదా. దేవుడు చెప్తున్నాడు, నీకు విరుద్ధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అంటున్నాడు అనమాట. అనేక ఆయుధాలు ఈ భౌతికమైన జీవితంలో మనం జీవిస్తుంటుండగా, ఈ లోక జీవితంలో లోకయాత్రలో మనము జీవిస్తున్నప్పుడు అనేక ఆయుధాలు మనకి వ్యతిరేకంగా లేయచ్చు, అనేక ఆయుధాలు మనం వ్యతిరేకించవచ్చు. కానీ ఏది కూడా నీ పైన వర్ధిల్లదు అని చెబుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం అయితే మనం ప్రార్థిస్తుండగా దేవుడు మన జీవితంలో ఏదైతే మనకు విరుద్ధంగా రూపింపబడి లేస్తుందో, మన పైకి ఎగిసి వస్తుందో వాటన్నిటిని దేవుడు వర్ధిల్లకుండా చేయనుగాక. హల్లెలూయా. కాబట్టి మనకు విరుద్ధంగా ఈ లోకయాత్రలో మనము జీవిస్తుండగా అనేకమైనటువంటి ఆయుధాలు మనకు విరుద్ధంగా లేస్తాయన్నమాట. కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఉంటారు మన ఫ్రెండ్స్, వాళ్ళే మనకి వ్యతిరేకంగా మనం ఉన్నతమైన స్థితిలో ఎదుగుతున్నప్పుడు, బాగా ఉన్నప్పుడు, బాగా హోదా ధనము ఇలా కలిగి ఉన్నప్పుడు, మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నప్పుడు కొంతమంది మనతో ఉంటారు బాగానే, మనతో మాట్లాడుతుంటారు బాగానే, వాళ్ళు మనకు విరుద్ధంగా కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. నీకు తెలియకుండా చేసే ప్రయోగాలు, నీకు విరుద్ధంగా మరి చేసేటువంటి మంత్రశక్తులు కానీ, చీకటి శక్తులు కానీ, దయ్యపు కార్యాలు కానీ, శాతపడి శక్తులు కానీ ఏది కూడా నీ పైన వర్ధిల్లదు అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయపడద్దు. అయితే నువ్వు ఆత్మీయంగా విశ్వాసంలోనూ బలపడాలి. విశ్వాసంలో, ఆత్మీయతలో, సహవాసంలో, దేవునితో సంబంధంలో, బైబిల్ చదువుట యందు, ప్రార్థన యందు మనం ఎల్లకడగా ఉండాలి. స్టాండర్డ్గా ఉన్నప్పుడు ఏది కూడా నీ పైన నీకు కంటికి కనపడకుండా రూపింపబడి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. కొన్ని దురాత్మలు మన కంటికి కనపడకుండా కార్యాలు చేస్తూ ఉంటాయి. కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా నిలబడకుండా డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు, అనారోగ్య సమస్యలకు, కొన్ని ఎక్స్ట్రా ఖర్చులకు, ఇలాగా కొన్ని బిడ్డలకు జ్ఞానం లేకుండా చేస్తూ ఉంటాయి. మన బిడ్డలకి చదువులు రాకుండా చేస్తూ ఉంటాయి. మనం ఎంత బాగుండాలనుకున్నా కానీ కుటుంబంలో ఒకరికొకరు కాకుండా, ఒకరిని చూస్తే ఒకరి కోపము, ఆవేశము వచ్చేటట్లు, జగడాలు పుట్టించేటట్లు ఈ యొక్క ఆయుధాలు మనకు విరుద్ధంగా మనం లేస్తూ ఉంటాయి అన్నమాట. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నీకు విరుద్ధంగా రూపపడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. మన బంధువులు కానీ, స్నేహితులు కానీ మనతో ఉంటారు. వాళ్ళే మనకి విరుద్ధంగా లేచినప్పుడు దేవుడు నీకు ఏ అపాయం రాదు, నీ పైన ఏ ఆయుధం వర్ధిల్లదు.
దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే మనం విశ్వాసంలో దేవునితో సంబంధం సహవాసం కలిగి ఉండాలి. ప్రభా మా పైన, మా కుటుంబంలో, మా ఆఫీసులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, కాలేజీలో కానీ, ఎక్కడైనా మా బిడ్డలతో కానీ, మాతో కానీ ఎక్కడైనా విరుద్ధంగా ఆయుధాలు వేస్తున్నాయేమో, విరుద్ధంగా చీకటి శక్తులు పనిచేస్తున్నాయేమో ప్రభా, వాటిని యేసునామములో నిర్మూలన చేయండి ప్రభా అని మన ప్రార్థనలో గట్టిగా దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పైన మరి ప్రభావితం చేస్తున్న దుష్ట శక్తులన్నింటిని కూడా లయపరిచి, నిర్మూలపరిచి, ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా చేసి మరి దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. అయితే దేవుని విశ్వాసం నుంచి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు. భక్తిని మనం కోల్పోకూడదు. నిరీక్షణ కలిగి మనము పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికి ప్రార్థించే వారు ఉన్నప్పుడు ఏ ఆయుధం కూడా మన బిడ్డలకి వ్యతిరేకంగా, ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మన బిడ్డల్ని కాపాడుతాడు. మనం చేసే ప్రార్థనలో మరి ఏ ఆయుధాలు కూడా మన కంటికి కనపడకుండా కార్యాలు చేస్తుంటే తెలిసిన అటువంటి వాటిని అన్నింటిని కూడా నీకు వ్యతిరేకంగా ఏది కూడా నీ పైకి రాదు, అది వర్ధిల్లదు, దాన్ని హతం చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మనం ప్రార్థించాలి. ప్రభా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చు ప్రభా. వాగ్దానం ఎత్తి మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక. నీ విరుద్ధంగా ఈరోజు ఏ ఆయుధం అయితే వర్ధిల్లుతుందో, అనేక దినముల నుంచి నీకు తెలియకుండా అనేక ఆయుధాలు నీ పైకి లేసి నేను ఎదగనీయకుండా, నీ బిడ్డల్ని ఎదగనీయకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాం. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. యేసు నామములో ఈ వాగ్దానం మరి నీకు విరుద్ధంగా రూపడిన ఈ ఆయుధం కూడా వర్ధిల్లదు అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది కూడా నీ పైన ప్రయోగం చేయలేదు, ప్రభావితం చేయవు, అది వర్ధిల్లదో దానిని హతం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం నమ్మండి, ప్రార్థన చేయండి. దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయను గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అయా ఈ ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ప్రభా, నీకు విరుద్ధంగా రూపం ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని వాగ్దానం చేసిన దేవుడివి, నమ్మదగిన దేవుడు ప్రభా. కొన్ని ప్రతికూల ఆయన ప్రభా పరిస్థితులలో ప్రభా మరి ఈ లోక యాత్రలో మేము నాయన జీవనం గడుపుతుంటుండగా అనేకమైనటువంటి నాయన మరి కంటికరమైనటువంటి దురాత్మ శక్తులు, ఆయుధాలు అనేకమైన మా పైన వర్ధిల్లుతుంటుండగా వాటిని యేసునామములో హతం చేయమని ప్రార్థిస్తున్నాం, నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన. ఎంతమంది ఉద్యోగాలు దొరకనీయకుండా అయా ఆయుధం వర్ధిల్లుతుందా, దుష్టుని యొక్క ఆయుధం, ఆయా వివాహం కాకుండా దుష్టుని యొక్క ఆయుధం ఏదైనా వర్ధిల్లుతుందేమో, గర్భంలో ఆయన కలగనీయకుండా ఆయా దుష్టుని యొక్క ఆయుధం వర్ధిల్లుతుందేమో ప్రభా, వాటిని యేసు నామములోనైనా అది వర్ధిల్ల చేస్తున్నాము, దాన్ని లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, మంచి వివాహ సంబంధాలు బిడ్డలకు నాయన ప్రభా, మంచి గర్భఫలం బిడ్డలకు అనుగ్రహించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఆయన. రోగులందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఈ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి. మీ వాక్కును పంపించి స్వస్థపరచండి. ప్రయాణస్తులందరినీ కూడా నాయన ప్రతి విధమైనటువంటి బస్సులో, ట్రైన్లలో, ఫ్లైట్లో ప్రభా మరి బైక్లలో ప్రయాణం చేస్తున్న ఆయా ప్రయాణస్తులందరినీ క్షేమం తెచ్చేయండి. ప్రతి విధమైన యాక్షన్ స్పిరిట్స్ నేస్తున్నాలో గద్దిస్తున్నాం తండ్రి, క్షేమం తెచ్చేయండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి జీవితాల్లో మీరు సహాయం చేయండి, కృప చూపించండి. మరొకనైనా ప్రభా నూతన సంవత్సరం, నూతన దినానికి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు నాయన కృతజ్ఞత చెల్లించే వారికి ఉండాలి ప్రభా నాయన తండ్రి. కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. కుటుంబంలో కావాల్సిన అవసరాలు, ప్రతి ఒక్క అవసరాలు, అక్కర్లన్నీ కూడా నాయన అయా మీ నామములో తీర్చిన ఆయన సహాయం చేయమని, కృప చూపించమని, మనం మీ కొరకు సిద్ధపరచమని మనందరినీ కూడా నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.